Welcome to Twin Study Circle. This is కోటేశ్వరరావు. ఇప్పటి వరకు మనము 2025 జూన్లో జరిగినటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు 6th జూన్ 2025 షిఫ్ట్ 1లో జరిగినటువంటి టీజీటీ మ్యాథ్స్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ 50 balls numbered 1 to 50. Now the balls which are multiples of 12 are removed from bag. The probability to get a ball which is a factor of 12. సో ఇక్కడ ఒక బ్యాగ్లో 1 to 50 నంబర్డ్ బాల్స్ ఉన్నాయి. వీటిలో 12 మల్టిపుల్స్ అంటే 12, 24, 36, 48. సో ఇవి 4 రిమూవ్ చేశారు. సో రిమైనింగ్ బాల్స్లో నుంచి ఒక బాల్ డ్రా చేసినప్పుడు అది ఫ్యాక్టర్ ఆఫ్ 12 కావడానికి ప్రాబిలిటీ అడిగారు. సో ఇప్పుడు మనకి ఎన్ఆఫ్ఎస్ ఈక్వల్ ఏమవుతుందంటే 50 మైనస్ ఈ 4 అంటే 46 అవుతుంది. ఎన్ఆఫ్ఈ మనకి ఈక్వల్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ ఏమవుతాయంటే 12 యొక్క మల్టిపుల్స్ అంటే 1, 2, 3, 4, 6. 12 అనేది ఆల్రెడీ రిమూవ్ చేశారు కాబట్టి అక్కడ 12 లేదు. సో ఎన్ఆఫ్ఈ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 5 అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బాల్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అంటే మనకి 5/46 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 5/46. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ రెగ్యులర్ dodecahedron contains 12 faces. All faces numbered with natural numbers from 1 to 12. The difference between probability of getting an even number and probability of getting a prime number is. ఒక డోడెకాహెడ్రాన్లో నంబర్ ఆఫ్ ఫేసెస్ F ఈక్వల్ టు 12 అని ఇచ్చారు. ఆల్ ఫేసెస్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 12 అన్నారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ probability of getting even number and probability of getting prime number. సో ఈవెన్ నంబర్స్ పెట్టడానికి ప్రాబిలిటీ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు మనకి 6 ఉంటాయి. అదేవిధంగా ప్రైమ్ నంబర్స్ అన్నప్పుడు మనకి 2, 3, 5, 7, 11. సో ఇవి 5 ఉన్నాయి. ఎన్ ఆఫ్ మనము ఏ అనుకుంటే, సో ఇది మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్ ఈక్వల్ టు 6/12 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నంబర్ అన్నప్పుడు మనకి 5/12 అవుతుంది. సో పి ఆఫ్ ఈ మైనస్ పి ఆఫ్ ఏ ఈక్వల్ మనకి 6/12 మైనస్ 5/12 అంటే 1/12 అవుతుంది. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 1/12. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 Mondays ఇన్ ఏ లీప్ ఇయర్ ఈజ్. సో లీప్ ఇయర్లో మనకి 53 Sundays రావడానికి ప్రాబిలిటీ అడిగారు. సో లీప్ ఇయర్లో మనకి 52 weeks అండ్ 2 odd days ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్
53 Mondays ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఈ 2 odd days కాబట్టి 2/7 అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 Sundays is 2/7. Next problem. The probability of getting a red colored even numbered card from a deck of cards is. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కలర్డ్ ఈవెన్ నంబర్ కార్డ్ ఫ్రమ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నాడు. సో డెక్ ఆఫ్ కార్డ్స్ కాబట్టి ఒక కార్డ్ డ్రా చేసిన ప్రాబిలిటీ అడిగాడు. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే NF ఈక్వల్ టు 52. సో ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్డ్ రెడ్ కార్డ్స్. సో రెడ్ ఈవెన్ నంబర్ కార్డ్స్ అంటే 2, 4, 6, 8, 10 ఇవి రెడ్ కలర్ అన్న కాబట్టి సో దీస్ ఆర్ 5. NF ఈక్వల్ టు 5 into 2 10 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఈవెన్ నంబర్ కార్డ్ ఈక్వల్ టు 10/52, that is 5/26. Answer is 5/26. Next problem. A bag contains 7 red balls and 8 blue balls. If 2 balls are picked at random 1 by 1 without replacement, then the probability that the first ball is blue and second ball is red is. ఇక్కడ రెడ్ బాల్స్ 7, బ్లూ బాల్స్ 8 ఉన్నాయి బ్యాగ్లో. 2 balls are picked at random 1 by 1 without replacement అన్నారు. The probability that the first ball is blue ball and second ball is red ball. సో ఫస్ట్ బాల్ బ్లూ బాల్ కావడానికి ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ ఈక్వల్ టు 8 ఇక్కడ టోటల్ NF ఈక్వల్ టు 7 + 8 అంటే 15 ఉంటాయి కాబట్టి 8/15 వితౌట్ రీప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి ఆఫ్టర్ డ్రాయింగ్ బ్లూ బాల్ నెక్స్ట్ probability of getting second ball is red ball. P of R equal to మనకి ఏమవుతుందంటే 7 ఉంటాయి. సో బై 14 రిమైనింగ్ 14 ఉంటాయి కాబట్టి టోటల్గా మనకి ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ రెడ్ బాల్ ఇవి ఇండిపెండెంట్ కాబట్టి ఇవి మనకి ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ అండ్ రెడ్ బాల్ ఈక్వల్ టు 8/15 into 7/14 అవుతుంది. 7 ones, 7 twos, 2 ones, 2 fours equal to 4/15. So the probability of getting first ball is blue ball, second ball is red without replacement is 4/15. Next problem. The centroid of triangle ABC is 2, -1 and its vertex A 3, -5. Then the midpoint of BC is. సో మనకి ఇక్కడ ABC ట్రయాంగిల్లో యొక్క సెంట్రాయిడ్ G 2, -1 అని ఇచ్చాడు. నెక్స్ట్ వెటెక్స్ A 3, -5 అని ఇచ్చాడు. అయితే మిడ్ పాయింట్ ఆఫ్ BC అంటే D అనుకుంటే D యొక్క కోఆర్డినేట్స్ అడిగాడు. మనకు తెలుసు centroid divides the median in the ratio 2:1. సో మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ G 2, -1 ఈక్వల్ టు సెక్షన్ ఫార్ములా నుండి m1x2 + m2x1 m1 + m2, m1y2 + m2y1 m1 + m2. సో ఇక్కడ m1 equal to 2, m2 equal to 1. So these are D coordinates x, y అనుకుంటే that equal to m1x2 2x plus m2x1 1 into 3 3 by m1 plus m2 2 plus 3 m1y2 2y plus m2y1 1 into -5 by 2 plus 1. So
So this is equal to 2 comma minus 1. So equating the x coordinates, 2 equal to 2x plus 3 by 3. Y coordinate minus 1 equal to 2y minus 5 by 3. So cross multiplication, 6 equal to 2x plus 3. So 6 minus 3 equal to 2x implies x equal to 3 by 2. Here minus 3 equal to 2y minus 5. Bring that minus 5 to this side. So minus 3 plus 2 plus 5 equal to 2y. So 2 equal to y. Y equal to 2 by 2, 1. Therefore, coordinates of D, midpoint of BC equal to 3 by 2 comma 1. Next problem. The vertices of a square ABCD are A 6 comma 9, B 11 comma 8, C 10 comma 3, and D 5 comma 4. Diagonals are intersecting at X. Then area of triangle AXB in square units. ఇక్కడ ఏబిసిడి స్క్వేర్ యొక్క వెర్సెస్ ఇచ్చాడు ఏబిసిడి. సో ఇక్కడ డయాగ్నల్స్ BDAC ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద పాయింట్ X అయితే ట్రయాంగిల్ AXB ఏరియా అడిగాడు. సో ట్రయాంగిల్ AXB ఏరియా ఈక్వల్ టు మనకు తెలుసు ఈ డయాగ్నల్స్ దీన్ని 4 ఈక్వల్ ట్రయాంగిల్స్ డివైడ్ చేస్తాయి కాబట్టి మనకి 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏబిసిడి. సో ఏబిసిడి స్క్వేర్ ఏరియా అంటే మనకు తెలుసు దీని ఇక్కడ లెంగ్త్ కనుక్కుంటే 1/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో సైడ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ దిస్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే రూట్ ఆఫ్ x2 minus x1 whole square 11 minus 6 whole square అంటే 5 square plus y2 minus y1 whole square అంటే 8 minus 9 minus 1 whole square. సో s square కాబట్టి స్క్వేర్ వస్తుంది. దట్ ఈక్వల్ టు 1/4 ఇంటూ రూట్ ఆఫ్ 25 plus 1 26, రూట్ క్యాన్సిల్ 26/4 అవుతుంది. సో ఈక్వల్ టు 4624.2 ఉంటుంది 450 కాబట్టి 6.5 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The centroid of a triangle found by the coordinate axis and the line x minus y minus 6 equal to 0 is. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫౌండ్ బై కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ ద లైన్ x minus y minus 6 equal to 0. సో x minus y minus 6 equal to 0 అని x minus y equal to 6 is implies x by 6 plus y by minus 6 equal to 0గా ఈక్వల్ టు 1గా మనం ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకోవచ్చు. సో అప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ మనకి వీటికి గ్రాఫ్ గీస్తే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ 0,6,0, y intercept is 0, minus 6. సో ఈ లైన్ ఇలా డ్రా అవుతుంది. సో ఈ కోఆర్డినేట్ యాక్సిస్తో ఫామ్ అయ్యే ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ అడిగాడు. సో ఇది O ఆరిజిన్ 0 0. సెంట్రాయిడ్ ఇక్కడ ఫార్ములా ఐ నో దట్ x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. So here 0 plus 6 plus 0 by 3, 0 plus 0 plus minus 6 by 3 equal to 2, minus 2. So coordinates of centroid equal to 2, minus 2. Next problem. The line x plus 2y equal to 3 and 3x minus 2y equal to 1 meet the y-axis at 2 distinct points. Then the distance between the points
ఇక్కడ x plus 2y equal to 3, 3x minus 2y equal to 1. ఈ 2 లైన్స్ y యాక్సిస్ని 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర మీట్ అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నాడు. సో ఈ ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసినప్పుడు x/3 ప్లస్ y/3/2 ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫామ్ x/1/3 ప్లస్ y/-1/2 ఈక్వల్ టు 1 అవుతుంది. సో y ఇంటర్సెప్ట్ దీనికి y ఈక్వల్ టు 3/2 కాబట్టి ఇది x ఈక్వల్ టు 3. సో లైన్ ఇలా x ఈక్వల్ 3, ఇది 0,3/2 దగ్గర మీట్ అవుతుంది y యాక్సిస్ని. సో ఈ ఈక్వేషన్ x ఈక్వల్ టు 1/3, y ఈక్వల్ టు -1/2 కాబట్టి సో ఈ 0,-1/2 దగ్గర y యాక్సిస్ని x యాక్సిస్ని ఇలా మీట్ అవుతుంది. మనకి ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది బి అయితే ఏబి డిస్టెన్స్ అడిగాడు. ఏబి ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా అండ్ y యాక్సిస్ అంటే mod y2 minus y1, దీన్ని 3/2 minus of minus plus 1/2 equal to 4/2 అంటే డిస్టెన్స్ 2 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the sides of a triangular plot are in the ratio 3:5:7 and its perimeter is 300 meter. If the area of triangle is a√3, then the value of a is. ఇక్కడ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క రేషియో ఇచ్చాడు. a:b:c ఈక్వల్ టు 3:5:7, పెరిమీటర్ ఈక్వల్ టు 300 మీటర్స్ అని ఇచ్చాడు. ఏరియా ఈక్వల్ టు a√3 అయితే ఏ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు. సో ఇక్కడ సైడ్స్ వచ్చి a ఈక్వల్ టు 3x, b ఈక్వల్ టు 5x, c ఈక్వల్ టు 7x తీసుకుంటే పెరిమీటర్ 2s ఈక్వల్ టు 300 కాబట్టి 3x ప్లస్ 5x 8x ప్లస్ 7x 15x ఈక్వల్ టు 300, x ఈక్వల్ 300/15 అంటే 20 అవుతుంది. దేర్ఫోర్ సైడ్స్ 60, 100, 140 సెంటీమీటర్స్ అవుతాయి. s ఈక్వల్ 300/2 అంటే 150 అవుతుంది. బై హేరాన్స్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c ఈక్వల్ రూట్ ఆఫ్ 150 ఇంటూ s మైనస్ a, 150 minus 60 90, s minus b 150 minus 100 50, s minus c 150 minus 140 10 అవుతుంది. సో దీన్ని మనం 3 into 50 into 9ని 3 into 3 into 10 into 50, 3 into 3 into 9 10 plus 50 into 50 into 10 ఉంటుంది. సో మనం ఈ పేర్స్కి 2 పేర్స్ 50స్కి 50 అవుట్ తీసుకోవచ్చు. ఈ 2 పేరు 3కి ఒక 3 అవుట్ సైడ్ తీసుకోవచ్చు. ఈ 10స్కి ఒక 10 అవుట్ సైడ్ తీసుకొస్తే 50 into 3 into 10√3 ఈక్వల్ టు 150 into 10 1500√3 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. దేర్ఫోర్ a√3 ఈక్వల్ టు 1500√3, a ఈక్వల్ టు 1500. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 1500. If the line joining a 4,1,2, b 5,x,0 is perpendicular to the line joining c 1,2,3, d 3,5,7, then the value of x is.
ఇక్కడ లైన్ జాయినింగ్ A4, 1, 2, B5, X, 0 is perpendicular to line joining C1, 2, 3, D3, 5, 7. So then X value ఎంత అడిగారు. ఇక్కడ AB లైన్ సెగ్మెంట్ అంటే OB మైనస్ OA తీసుకుంటే 5 మైనస్ 4 అంటే 1 I ప్లస్ X మైనస్ 1 J ప్లస్ 0 మైనస్ 2 అంటే మైనస్ 2K అవుతుంది. ఇక్కడ CD ఈక్వల్ టు OD మైనస్ OA, OD మైనస్ OC 3 మైనస్ 1 అంటే 2I ప్లస్ 5 మైనస్ 2 అంటే మైనస్ 3J ప్లస్ 7 మైనస్ 3 అంటే 4K అవుతుంది. సో AB పర్పెండిక్యులర్ టు CD అన్నాడు కాబట్టి A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ 0. A1 A2 అంటే A1 1 A2 2 1 into 2 plus B1 X minus 1 into minus 3 plus C1 C2 minus 2 into 4 equal 0. So 2 minus 3X plus 3 minus 8 equal 0. That is 2 plus 3 5 minus 3 5 minus 8 minus 3X minus 3 equal to 0. Minus 3X here plus 3 plus 2 5 minus 8. So ఇక్కడ మనకి 5 మైనస్ 2 అంటే మైనస్ 3 తీసుకున్నాం, మనకి కొద్దిగా మరిస్తే ప్లస్ 3 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 3 అంటే 3X మైనస్ 3 అవుతుంది. సో దిస్ ఈక్వల్ టు ప్లస్ 3X 2 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 8 మైనస్ 9 ఈక్వల్ 0. 3X ఈక్వల్ టు 9, X ఈక్వల్ టు 9/3 అంటే 3. సో ఆన్సర్ X ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, when the origin is shifted to 3, -1 by the translation of axis, the coordinates of a point P are changed as -2, -4. The coordinates of the P in original system. ఈ ప్రాబ్లంలో ఆరిజిన్ని 3, -1కి షిఫ్ట్ చేసినప్పుడు న్యూ కోఆర్డినేట్స్ -2, 4 అయితే ఒరిజినల్ కోఆర్డినేట్స్ అడిగారు X ప్లస్ H, Y ప్లస్ K అంటే -2 ప్లస్ 3, -4 ప్లస్ -1 అంటే ఇక్కడ 1, -5. సో న్యూ కోఆర్డినేట్స్ 1, -5 అవుతాయి. ద ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 represents a pair of straight lines intersecting at the origin. Then so ఇక్కడ ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 represents a straight lines intersecting at origin అన్నారు. ఆరిజిన్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి ఇది ax² + 2hxy + by² = 0 ఫార్ములా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి g = f = c = 0 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ g = f = c = 0. నెక్స్ట్ ప్రాబ్లం, the focus of the parabola x² + 8y = 0 is
ఇక్కడ x² + 8y = 0 పారాబోలా యొక్క ఫోకస్ అడిగారు. సో x² ఇక్కడ దీన్ని -8y రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 4 × -2 × y. సో x² = 4 × -2 × y కాబట్టి సో ఫోకస్ ఈక్వల్ టు 0, -2 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? ఫస్ట్ వన్, tan θ × sin θ × cosecant θ minus √sec² equal to √sec² θ -1. Second option, cos² θ × 1 + cot² θ equal to cot² θ. Third option, cos² θ by 1 - cos² θ minus cosecant² θ equal to 1. Fourth option, secant θ × cos θ by cot θ × tan θ equal to 1. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. నాట్ ట్రూ స్టేట్మెంట్ మనం ఏదో కనుక్కోవాలి. సో ఇది ఫస్ట్ది tan θ × secant θ × sin cosecant θ ఈక్వల్ secant² θ -1 అన్నాడు. సో ఇక్కడ tan θ × secant θ sin θ × cosecant θ ఇక్కడ 1 కాబట్టి ఇది tan θ ఈక్వల్ టు √sec² θ -1 అంటే √tan² θ అంటే tan θ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్లో cos² θ × 1 + cot² θ అంటే cosecant² θ, దీన్ని 1 / sin² θ రాసుకోవచ్చు. ఈక్వల్ టు cos² θ / sin² θ, ఇది cot² θకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్లో cos² θ by 1 - cos² θ అంటే sin² θ అంటే -cosecant² θ ఇచ్చారు. సో ఇది cot² θ - cosecant² θ ఈక్వల్ టు మనకు -1 అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు 1 ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ secant θ × cos θ ఇవి రెసిప్రోకల్స్ కాబట్టి ఇది 1 by cot θ × tan θ ఇవి కూడా రెసిప్రోకల్స్ కాబట్టి 1 అవుతుంది, ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి ట్రూ. సో అడిగింది నాట్ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2 men on either side of an electrical pole of 15√3 meter height observe to top at the angle of elevation 30 degree and 45 degree respectively. Then the distance between the 2 men in meters. ఇక్కడ 2 persons వాళ్ళని AB అనుకుందాం. సో ఒక ఎలక్ట్రిక్ పోల్కి ఏదర్ సైడ్ ఉన్నారు. పోల్ యొక్క హైటు మనం CD అనుకుంటే ఇది హైటు 15√3 meters అన్నారు. సో 1 person observes the top 45 degree, another person observes the top at 30 degree అన్నారు. సో అయితే డిస్టెన్స్ బిట్వీన్ 2 persons అడిగారు. సో మనం ఈ పోల్ రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ tan అప్లై చేస్తే సో ఇన్ ట్రయాంగిల్ ADC tan 45 degree ఈక్వల్ టు CD by AC. ఇది 1 కాబట్టి CD అంటే 15√3 AC. సో AC ఈక్వల్ టు 15√3 meters అవుతుంది. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ BCD tan 30 degree ఈక్వల్ టు 15√3 BC అవుతుంది. ఇది 1/√3 ఈక్వల్ టు 15√3 BC. BC ఈక్వల్ టు 15 × √3 × √3 3 అవుతుంది. దేర్ఫోర్ మనం అడిగింది AB డిస్టెన్స్ అంటే AC + BC
15√3 ప్లస్ 15 × 3 ఇంట్లో 15 కామన్ తీస్తే 3 ప్లస్ √3. సో the distance between two persons is equal to 15 × 3 plus √3 meters. Next problem. In a triangle ABC, angle A equal to 90 degree, AB equal to 5 centimeter, and angle ACB equal to 30 degree. Then sin A plus cos C equal to triangle ABC లో angle B equal to 90 degree, AB equal to 5 centimeter, angle ACB equal to 30 degree ఇచ్చారు. మనకి sin A plus cos C అడిగారు. సో మనకి ఈ ట్రయాంగిల్లో B 90 degree అన్నాడు. B 90, B యాంగిల్ అనుకుందాం. ఇది A, ఇది C తీసుకుంటే ACB యాంగిల్ 30 degree అన్నాడు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం 30, 90, 120 కాబట్టి యాంగిల్ A ఈక్వల్ 60 degree అవుతుంది. సో మనకి సైడ్ ఏబితో అవసరమేమి ఉండదు. సో సైన్ ఏ అంటే సైన్ 60 degree ప్లస్ కాస్ సి అంటే కాస్ 30 degree. సో సైన్ 60 √3/2 ప్లస్ కాస్ 30 అంటే ఇది కూడా √3/2 అవుతుంది. సో √3/2 ప్లస్ √3/2 2√3/2 అంటే √3 centimeters అవుతుంది. సో sin A plus cos C equal to √3 centimeters. Next problem. A chord of a circle of radius 6 centimeter is making an angle 120 degrees at the center. Then the area of triangle formed by the chord and radii in centimeters. ఇక్కడ ఓ సెంటర్గా ఉన్నటువంటి ఒక సర్కిల్లో ఏబి అనేది కార్డ్ అనుకుంటున్నాం. ఏబి అనేది సెంటర్ దగ్గర 120 degree యాంగిల్ చేస్తుంది. అయితే రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 6 centimeters. సో ఓఏ ఈక్వల్ 6, ఓబి ఆల్సో కూడా రేడియస్ కాబట్టి 6 centimeters అవుతుంది. అయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫౌండ్ బై ద కార్డ్ అండ్ రేడియై, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడిగాడు. సో మనకి ట్రయాంగిల్ ఏరియా 2 sides యాంగిల్ బిట్వీన్ దెమ్ ఇచ్చినప్పుడు ఫార్ములా 1/2 ఇంటూ ఓఏ ఇంటూ ఓబి సైన్ యాంగిల్ ఏఓబి అవుతుంది. సో 1/2 ఇంటూ ఓఏ 6, ఓబి ఆల్సో 6, సైన్ 120 degree అవుతుంది. సో ఇది 2 1s 2 3s 18 ఇంటూ సైన్ 120 అంటే కాస్ 30 degree ఈక్వల్ టు 18 ఇంటూ కాస్ 30 √3/2, 2 1s 2 9 ఈక్వల్ టు 9√3 centimeter square అవుతుంది ఏరియా. నెక్స్ట్ ప్రాబ్లం. tan theta by secant theta minus 1 plus tan theta by secant theta plus 1 equal to tan theta by secant theta minus 1 plus tan theta by secant theta plus 1 equal to అడిగాడు. సో ఇటెంట్కి ఎల్సిఎం తీసుకుంటే secant theta minus 1 ఇంటూ secant theta plus 1 secant square theta minus 1 అవుతుంది. న్యూమరేటర్లో ఎండ్లో కామన్ tan theta కామన్ తీస్తే సో ఇది 1 ఇంటూ secant theta plus 1 secant theta plus 1 plus 1 into secant theta minus 1. So here this equal to tan theta into plus 1 minus 1 cancel, 2 secant theta by secant square theta minus 1 అంటే tan square theta వస్తుంది. tan theta square cancel పోతే this equal to secant theta అంటే 1 by cos theta
ఇంటూ 1/tan θ అంటే రివర్స్ తీసుకుంటే cos θ బై sin θ అవుతుంది. cos θ క్యాన్సిల్ 2/sin θ ఈక్వల్ టు 2 cosecant θ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ cosecant θ plus cot θ equal to 1/3, 0 less than θ less than 90 degree, then the value of cosecant θ is cosecant θ plus cot θ equal to 1/3, then find cosecant θ అన్నారు. దీన్ని ఈక్వేషన్ అనుకుందాం. మనకి ఐడెంటిటీ cosecant square θ minus cot square θ equal to 1. ఐడెంటిటీ ప్రకారం ఈ cosecant θ plus cot θ ఇంటూ cosecant θ minus cot θ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి cosecant θ minus cot θ ఈక్వల్ టు మనకి దీని రెసిప్రోకల్ 3 అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్ అడిషన్ చేసినప్పుడు 2 cosecant θ plus 0 equal to 1/3 plus 3, that equal to 1 plus 9/3, 10/3. Therefore, cosecant θ equal to 10/3 by 2, 2 1 2 5 equal to 5/3 అవుతుంది. Next problem, the value of 6 sin 20 degree minus 8 sin cube 20 degree equal to, సో మనకి 6 into sin 20 minus 8 sin cube 20 అడిగాడు. వీటన్నిటిలో మనము కామన్ 2 తీసినప్పుడు ఇది 3 sin 20 minus 4 sin cube 20 అవుతుంది. ఇది 3 sin θ minus 4 sin cube θ ఈక్వల్ టు sin 3 θ. ఫార్ములా ప్రకారం మనకి దిస్ ఈక్వల్ టు 2 sin 20 into 3 60 degrees ఈక్వల్ 2 into sin 60 √3/2, 2 క్యాన్సిల్ పోతే ఆన్సర్ √3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ cos θ ఈక్వల్ -3/5 and theta pi less than theta less than 3/2, then the value of tan θ/2 is, మనకి cos θ ఈక్వల్ -3/5 and pi less than theta less than 3/2 అని ఇచ్చారు. అయితే tan θ/2 ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో మనకి ఇక్కడ దీన్ని బై 2 చేస్తే π/2 లెస్ దాన్ θ/2 లెస్ దాన్ 3π/4 అవుతుంది. అంటే θ/2 అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఇది నెగిటివ్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ cos 2θ ఇక్కడ మనకి 1 - tan square θ/1 + tan square θ ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ప్రకారం cos θ ఈక్వల్ టు 1 - tan square θ/2 by 1 + tan square θ/2 వస్తుంది. cos θ అంటే -3/5. సో -3/5 ఈక్వల్ టు 1 - tan square θ by 1 + tan square θ/2. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు -3 - tan square θ/2 ఈక్వల్ టు 5 - 5 tan square θ/2. సో ఈ 5 - 5 tan square θ/2 వస్తే 5 tan square θ/2 -3 tan square θ/2 ఈక్వల్ టు మనకి 5 + 3 అవుతుంది. సో 5 - 3 అంటే 2 tan square θ/2 ఈక్వల్ టు 8 అవుతుంది. tan square θ/2 ఈక్వల్ టు 8/2 అంటే 4 అవుతుంది. tan θ/2 ఈక్వల్ టు
+or-√4 అంటే +or-2 అవుతుంది. సో సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కాబట్టి tan θ/2 -2 is the correct answer. Next problem. The value of tan h inverse of 1/3 equal to. ఇక్కడ మనకి tan h inverse of 1/3 వాల్యూ అడిగాడు. మనకి ఫార్ములా tan h inverse of x equal to 1/2 log 1 plus x by 1 minus x base c. ఆ ఫార్ములా ప్రకారం 1/2 into log 1 plus 1/3 by 1 minus 1/3. 1/2 into 3 plus 1/3 all divided by 3 minus 1/3. 3 cancel. That equal to log 1/2 log 4/2 అవుతుంది. That equal to 1/2 log 2 base c. So మనకి n log a can be written as log a power n. సో ఆ ఫార్ములా ప్రకారం 1/2 log 2 అంటే log 2 power 1/2 base c అవుతుంది. That equal to log √2 base c. So answer is log √2 base c. Next problem. The expression 1 plus tan square theta by 1 plus tan square theta into 1 minus sin theta into sin theta plus 1 by cos theta plus 1 into 1 minus cos theta is equal to. ఇక్కడ 1 plus tan square theta into 1 minus sin theta into sin theta plus 1 by cos theta plus 1 into 1 minus cos theta ఎక్స్ప్రెషన్ వాల్యూ అడిగాడు. సో మనకి a plus b into a minus b equal to a square minus b square identity. నెక్స్ట్ 1 plus tan square theta ఇక్కడ మనకి ఫార్ములా secant square theta. నెక్స్ట్ 1 minus sin square theta equal to cos square theta. నెక్స్ట్ 1 minus cos square theta equal to sin square theta. సో ఈ ఐడెంటిటీస్ యూజ్ చేసినప్పుడు 1 plus tan square theta అంటే secant square theta. secant square theta into 1 minus sin theta into 1 plus sin theta equal to మనకి a square minus b square కాబట్టి 1 minus sin square theta అవుతుంది by 1 plus cos theta into 1 minus cos theta రాసుకోవాలి దీన్ని. దట్ ఇక్కడ 1 minus cos square theta అవుతుంది. సో ఇక్కడ secant square theta into 1 minus sin square theta అంటే cos square theta by 1 minus cos square theta అంటే sin square theta. సో secant square theta cosecant square theta రెసిప్రోకల్స్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ పోతే 1 by sin square theta వస్తుంది. 1 by sin square theta ఇక్కడ మనకి cosecant square theta అవుతుంది. సో నా ఆన్సర్ ఈస్ cosecant square theta. Next problem. If the vectors a equal to 2i minus j plus k, b equal to I plus 2j minus 3k, and c equal to 3i plus pj plus 5k are coplanar, then p equal to. ఇక్కడ a equal to 2i minus j plus k, b equal to I plus 2j minus 3k, c equal to 3i plus pj plus 5k. ఇవి కోప్లానార్ అన్నారు. అయితే p వాల్యూ అడిగారు. సో మనకి ఈ కోప్లానార్ అయినప్పుడు వీటి యొక్క వాల్యూమ్ 0 అవుతుంది. అంటే డెల్టా ఆఫ్ 2 minus 1 1 1 2 minus 3 3 p 5 equal to 0 అవుతుంది. ఇంప్లైస్ 2 into 5 10
మైనస్ p ఇంటూ 3 p ఇంటూ మైనస్ 3 మైనస్ 3p అంటే ప్లస్ 3p అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మైనస్ తీసుకోవాలి కాబట్టి ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎలిమినేటింగ్ దిస్ వన్ దిస్ కాలం 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ఇంటూ మైనస్ 3 అంటే 9 ప్లస్ 1 ఇంటూ ఎలిమినేటింగ్ దిస్ వన్ కాలం p minus 6 equal to 0. So 2 into 10, 20 plus 6p plus 1 into 5 plus 9, 14 plus p minus 6 equal to 0. So 6p plus p, 7p here. 20 plus 14, 34 minus 6 plus 28 equal to 0. 7p equal to minus 28. P equal to minus 28 by 7. That equal to P equal to minus 4 అవుతుంది. So answer P equal to minus 4. Next problem. For two vectors A comma B, if mod A equal to 12, mod B equal to 5, and A angle between A comma B equal to pi by 6, then modulus of A cross B whole cube equal to. ఇక్కడ mod A equal to 12, mod B equal to 5, and angle between A comma B equal to pi by 6 అయ్యే విధంగా టూ వెక్టర్స్ అయితే mod A cross B whole cube equal to అడిగాడు. సో మనకి A cross B equal to AB sin theta కాబట్టి mod A cross B whole cube equal to AB, mod AB sin theta whole cube. So AB 12 into B 5 into sin pi by 6 అంటే 1/2 whole cube అవుతుంది. 2 ones 2 6 30 cube అంటే మనకి 30 into 30 into 30 27,000. So now the answer is 27,000. Next problem. If OA equal to half I plus 3j plus 4k, OB bar equal to 2I plus 3j plus 6k are two vectors, then the length of the vector AB is OA bar equal to 1/2I plus 3j plus 4k. OB bar equal to 2I plus 3j plus 6k అయితే లెంగ్త్ ఆఫ్ ఏబీ బార్ అన్నారు. ఏబీ బార్ ఈక్వల్ టు ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. సో 2I minus 1/2 అంటే 2 minus 1/2 3/2I plus 3 minus 3 0 j plus 6 minus 4 2k. So length of AB bar equal to root of A1 square plus B1 square plus C1 square 3/2 whole square plus 0 square plus 2 square root of 9/4 plus 4 root 9 plus 16/4 equal to 25/4 equal to 5/2. Therefore length of AB equal to 5/2 units. Next problem. Integral of x e power x dx x belongs to r equal to. Integral x e power x dx equal to అడిగారు. మనకి ఇంటిగ్రల్ u v dx equal to u integral v dx minus integral u dash integral v dx whole dx.
ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎక్స్ అనేది యూగా e⁴x అనేది vగా తీసుకుంటే ఇది x ఇంటూ ఇంటిగ్రల్ e⁴x dx మైనస్ u డాష్ అండ్ x డెరివేటివ్ 1 ఇంటిగ్రల్ e⁴x integration is e⁴x dx that equal to x into e⁴x integration e⁴x minus ఇంటిగ్రల్ e⁴x అంటే e⁴x ప్లస్ c రెండులో e⁴x కామన్ తీస్తే e⁴x into x minus 1 plus c అవుతుంది. సో ఆన్సర్ ఇస్ e⁴x into x minus 1 plus c. Next problem, if y equal to ax plus b by cx plus d, mod c plus mod d not equal to 0, then dy by dx equal to y equal to ax plus b by cx plus d అయితే mod c plus mod d not equal to 0 అని ఇచ్చారు. సో dy by dx equal to అడిగారు. మనకి dy by dx equal to మనకి u dash v minus v dash u by v square d by dx of u by v equal to ఆ ఫార్ములా ప్రకారం ax plus b యొక్క డెరివేటివ్ ax డెరివేటివ్ a ఇంటూ v cx plus d minus v dash and cx plus d derivative c into u ax plus b by cx plus d whole square అవుతుంది. ఇది మల్టిప్లై చేస్తే acx plus ad minus acx plus bc by cx plus d whole square plus acx minus acx cancel, that equal to ad minus bc by cx plus d whole square అవుతుంది. ఇది మనకి dy by dx equal to. Next problem, limit x tends to infinity 3x square plus 4x plus 5 by 2x cube plus 3x minus 7 equal to. Limit x tends to infinity 3x square plus 4x plus 5 by 2x cube plus 3x minus 7 అడిగారు. సో దిస్ ఈక్వల్ ఇక్కడ లిమిట్ x tends to infinity న్యూమరేటర్లో x స్క్వేర్ కామన్ తీస్తే 3 plus 4 by x plus 5 by x square, డినామినేటర్లో x క్యూబ్ కామన్ తీస్తే 2 plus 3 by x square minus 7 by x cube అవుతుంది. x square once, x square x times, that equal to limit x tends to infinity అయినప్పుడు 1 by x tends to 0 అవుతుంది. సో ఇక్కడ మనకి మిగిలింది 1 by x into 3 plus 4 by x plus 5 by x square divided by 2 plus 3 by x square minus 7 by x cube మిగులుతుంది. సో 1 by x tends to 0 కాబట్టి 1 by x equal to 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 into 3 plus 0 by 2 plus 0 అవుతుంది, ఈక్వల్ టు వాల్యూ 0. సో నౌ ద ఆన్సర్ ఈస్ 0. ప్రాబ్లం, ఇంటిగ్రల్ 0 to 5 x plus 1 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 5 x plus 1 dx ఈక్వల్ టు అడిగారు. సో మనకు తెలుసు ఇంటిగ్రల్ x power n dx ఈక్వల్ టు x power n plus 1 by n plus 1 plus c. సో
సో ఆ ఫార్ములా ప్రకారం ఇది x² 2 ప్లస్ ఇంటిగ్రల్ 1 dx ఈక్వల్ టు x. సో లిమిట్స్ 0 to 5. సో x ఈక్వల్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5² 2 ప్లస్ 5 మైనస్ లోయర్ లిమిట్ 0 minus 0. So equal to 25/2 plus 5. LCM 2. 25 plus 2 into 5 10. 35/2. So subtraction raste 2 1s, 2 7s, 1/2. So answer is 17 1/2. Next problem. 2 types of sugars, rupees 130 per kg, rupees 139 per kg, are combined along with a new type of sugar in the ratio 1:1:2. If the combination cost of is rupees 163 rupees per kg, then the price of the new type of sugar per kg in rupees. 2 types of sugars. One sugar kg cost 130 rupees per kg. Second type of sugar cost rupees 139 per kg. Combined with new type of sugar in the ratio 1:1:2 అన్నారు. సో కాంబినేషన్ కాస్ట్ రూపీస్ ఇచ్చాడు రూపీస్ 163. అయితే ద కాస్ట్ ఆఫ్ న్యూ టైప్ షుగర్ పెర్ కేజీ ఇన్ రూపీస్ అడిగాడు. సో దాన్ని మనము ఎక్స్ అనుకున్నప్పుడు 1 into 130 rupees plus 1 into 139 rupees plus 2 into so x అనేది that type cost x అనుకున్నాం కాబట్టి 2x by total parts 4 parts 1 1 2 4 parts equal to rupees మనకి 163 rupees అన్నారు. సో ఈ మల్టిప్లై చేస్తే 130 plus 139 269 plus 2x equal to 4 into 10 మల్టిప్లై అవుతుంది. 4 into 3 12, 4 into 6 24, 1 25, 4 1s 4 6 5 2 అవుతుంది. 2x equal to 652 minus 269 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 3 8 నెక్స్ట్ 383 అవుతుంది. మనకి x ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ న్యూ టైప్ షుగర్ x ఈక్వల్ టు 383/2 ఈక్వల్ టు 2 1s 2 9s 2 1s 0.5 191.5 రూపీస్ అవుతుంది. Next problem. If Charita's income is 30% more than that of Sugna, then Sugna's income is less than Charita's income by approximately percentage. ఇక్కడ చరిత సుగుణ అండ్ ఇద్దరు ఉన్నారు. చరిత ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 30% మోర్ దాన్ సుగుణ అన్నారు. సో అయితే ఇక్కడ మనం అడిగింది సుగుణ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ చరిత ఇన్కమ్ బై అప్రాక్సిమేట్లీ పర్సంటేజ్ అడిగారు. సో మనము సుగుణ ఇన్కము ఈక్వల్ టు 100 అనుకుంటే చరిత ఇన్కమ్ ఈక్వల్ టు 130 అవుతుంది. సో అప్పుడు
డిఫరెన్స్ ఈక్వల్ టు మనకి 30 రూపీస్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ అడిగింది సుగుణ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ చరిత ఇన్కమ్ బై అన్నాడు. సో చరిత ఇన్కమ్తో కంపేర్ చేసినప్పుడు ఇది 30/130 ఇంటూ 100% అవుతుంది. సో 0 క్యాన్సిల్. 300/13%. సో ఈక్వల్ టు 13 2s 26, 40, 13 3s 39, 1 ఉంటుంది. 1ని మనము 13తో డివిజన్ చేసినప్పుడు 0s 0, పాయింట్ పెట్టుకున్నప్పుడు 10, 0s 0, 100. అప్రాక్సిమేట్ వాల్యూ 104 కాబట్టి దీని వాల్యూ 23.08% అవుతుంది. సో సుగుణాస్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ చరితాస్ ఇన్కమ్ బై 23.08% అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఆన్ సెల్లింగ్ an article for 1836, a shopkeeper got 8% profit. If shopkeeper wants to get a profit of 11%, then he should sell the article for rupees. ఇక్కడ on selling an article for rupees SP equal to 1836, shopkeeper will get 8% profit. So if the shopkeeper wants to get profit 11%, అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు. సో మనకి 1836 రూపీస్ని 8% ప్రాఫిట్ కమ్ముతున్నప్పుడు సిపి ఈక్వల్ టు ఏమవుతుందంటే 1836 ఇంటూ 100/108 అవుతుంది. సో మనకి 11% ప్రాఫిట్ కావాలి కాబట్టి ఎస్పి ఈక్వల్ టు 1836 ఇంటూ 100/108 ఇంటూ ప్రాఫిట్ పర్సెంట్ 11% కాబట్టి 111/100తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 18 టేబుల్తో క్యాన్సిల్ పెడితే 18 6, 18 1s, 18 0s, 18 2s, 6 1s, 6 1s, 6 7s. So 17 into 111. 17 1, 17 1, 17 1, 17 1, 18, 17 1, 17 1, 18. So 1887కి సెల్లింగ్ ప్రైస్ అయితే షాప్ కీపర్ విల్ గెట్ 11% ప్రాఫిట్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 1887. Next problem. If x% of x equal to x plus 40% of 40 equal to 50% of 50, then x equal to. ఇక్కడ x% of x plus 40% of 40 equal to 50% of 50 అయితే x వాల్యూ అడిగారు. x% of x అంటే x into x by 100 plus 40% of 40 అంటే 40 into 40 by 100 equal to 50 into 50 by 100 అవుతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్ అంటే x² by 100 equal to 5 into 5 25. ఈ ప్లస్ 4 into 4 దట్ సైడ్ పోతే మైనస్ 4 into 4 16 ఈక్వల్ టు 9 అవుతుంది. సో x² ఈక్వల్ టు 9 into 100 ఈక్వల్ టు 900. సో x ఈక్వల్ టు
root 900, so equal to 30 అవుతుంది. సో ఆన్సర్ x equal to 30. Next problem. A container contains 40 liters of milk. From this container, 4 liters of milk was taken apart and replaced by water to remain the volume constant. This process was repeated further 2 times. Now the number of liters of milk in container is. ఇక్కడ కంటైనర్లో contains 40 liter milk. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 4 liters of milk was taken apart and replaced by remaining the volume is constant. సో ఆ 4 liter వాటర్ని తీసేసి 4 liter మిల్క్ తీసి వాటర్ మిక్స్ చేశారు కాబట్టి ఇక్కడ కంటైనర్లో ఉండే కెపాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటే దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ ఫర్దర్ 2 times. నౌ ద నంబర్ ఆఫ్ టైమ్స్ మిల్క్ ఇన్ నంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ది మిల్క్ ఇన్ ద కంటైనర్ అడిగారు. సో మనకి ఈ ప్రాసెస్ 2 + 1 3 times రిపీట్ చేశారు. 3 times కాబట్టి n = 3. ఇక్కడ క్వాంటిటీ సేమ్ కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుందంటే P × 1 - R/100 హోల్ పవర్ క్యూబ్ హోల్ పవర్ n అవుతుంది. ఇక్కడ P అంటే 40 × 1 - 4R అంటే 4 liters బై టోటల్ వాల్యూమ్. ఇక్కడ R అంటే టోటల్ 40 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇది 40 × 1 - 1/10 హోల్ క్యూబ్, సో ఈక్వల్ టు 40 × 10 - 1 9/10 × 9/10 × 9/10 అవుతుంది. సో ఈక్వల్ టు 9 × 9 81, 81 × 9 729 × 0 0 cancel 4, so 4 9 36, 4 2 8 3 11, 4 7 1 7, 4 7 28 1 29, so 2916 by 10 × 10 100, so that equal to 29.16 liters మిల్క్ అనేది ఆ కంటైనర్లో రిమైన్స్ ఉంటుంది. ఆన్సర్ 29.16. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ at 13% above the cost price and allows a discount of 5%. His profit percentage is. So a dealer marks his goods 13% above and cost price allows discount 5% అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. సో దట్ సిపి కూడా 100 అయినప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు మనకి 100 + 13 అంటే 113 అవుతుంది. ఈ 113 పైన మనకి 5% డిస్కౌంట్ అన్నాడు. సో 5% డిస్కౌంట్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఏమవుతుందంటే 95/100. సో అంటే 113 × 0.95 మల్టిప్లై చేస్తే 5 3s 15, 5 1s 5, 6 5, 9 3s 27,
9 ones 9, 11, 9 ones 9, 10. That equal to 5, 13, 7, 0, 1. So selling price is 107.35. His cost price is 100 rupees. So CP equal to 100 rupees. So profit percent equal to per 100 CP. Therefore, profit equal to 7.35 into 100% by CP 100 will get 7.35%. So profit percent equal to 7.35%. The compound interest on rupees 12,000 for 2 years at 10% per annum compounded annually is. So principal P equal to 12,000 rupees. Next, rate of interest is 10%. Compounded annually కాబట్టి n equal to 2. అయితే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఫార్ములా P into 1 plus R by 100 whole power n minus ప్రిన్సిపల్. వీటిలో P కామన్ తీస్తే P అంటే 12,000 కామన్ తీసినప్పుడు 1 plus R 10 by 100 whole square minus ప్రిన్సిపల్ కామన్ తీస్తే కాబట్టి 1 0 0 cancel. So 12,000 into 1 plus 1 by 10 అంటే 11 by 10 whole square minus 1. That equal to 12,000 into LCM 10 square 100 into 11 square 121 minus 1. This 2 zeros cancel. So 120 into LCM 100 కాబట్టి ఇక్కడ 100 వస్తుంది. So that equal to 120 into 21. So 12 1 12, 12 2 24, 125 0. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 2,520 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ద హోల్ నంబర్ 1 హ్యాస్ నో ప్రిడిసెసర్. The successor of 2-digit number is always 2-digit number. Number of whole numbers between 32 and 53 is 21. The sum of first 10 whole numbers is 45. True statement ఏదని అడిగారు. So the whole number 1 has no predecessor. So whole numbers లో 1కి ప్రిడిసెసర్ అనేది 0 అనేది ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, ద సక్సెసర్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ 2-digit నెంబర్. సో 99 యొక్క సక్సెసర్ అనేది 100. అంటే 2-digit నెంబర్ యొక్క సక్సెసర్ ఏమొచ్చిందంటే 3-digit నెంబర్, కాబట్టి ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ హోల్ నంబర్స్ బిట్వీన్ 32 and 53 ఈజ్. సో 32, 53 రెండు ఇంక్లూడ్ కావు కాబట్టి మధ్యలో ఉండే హోల్ నంబర్స్ 20 వస్తాయి, కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది. సో ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 హోల్ నంబర్స్ ఈజ్ 45. మనకి సమ్ ఆఫ్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఈక్వల్ n ఇంటూ n+1/2 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి హోల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి n-1 ఇంటూ n/2 అవుతుంది. సో ఈక్వల్ టు 9 ఇంటూ 10/2 2125 ఈక్వల్ టు 45. కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ log 7 base 3 power log 7 base 3 equal to a,
then log 49 base root a minus log root a base 7 equal to ఇక్కడ 3 power log 7 base 3 equal to a అయితే log 49 base root a minus log root a base 7 equal to ఎంత అడిగారు. సో మనకు తెలుసు log a power log x base a equal to x. ఈ ఫార్ములా ప్రకారం 3 power log 7 base 3 equal to 7 అవుతుంది. That equal to a ఇచ్చారు కాబట్టి a equal to 7. Now log 49 base root 7 minus log root 7 base 7 equal to దీన్ని log 7 square base 7 power 1 by 2 minus log 7 power 1 by 2 base 7 రాసుకోవచ్చు. That equal to 2 by 1 by 2 minus 1 by 2 అవుతుంది. అంటే 4 minus 1 by 2 that equal to 3.5 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 3.5.